హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి అమెజాన్ కంపెనీ నుండి మీకు 8 వీక్స్ పాటు ట్రైనింగ్ ఇచ్చి పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఇచ్చే విధంగా కొత్తగా మరొక అఫీషియల్ రిక్రూట్మెంట్ రిలీజ్ కావడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ ఈ వీడియోలో చెప్తాను. వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది. కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకి రిక్రూట్మెంట్ వచ్చేసి హైదరాబాద్ లొకేషన్లో ఉన్నటువంటి అమెజాన్ డెవలప్మెంట్ సెంటర్ నుండి వర్చువల్ మోడ్లో మిమ్మల్ని రిక్రూట్మెంట్ చేసుకొని పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఇచ్చే విధంగా కొత్తగా మనకి ఇన్వెస్టిగేషన్ అసోసియేట్ అనేటువంటి జాబ్ రోల్స్కి సంబంధించి ఈ రిక్రూట్మెంట్ని అయితే రిలీజ్ చేశారు. ఇది అమెజాన్ కంపెనీకి సంబంధించిన అమెజాన్ జాబ్స్ వెబ్సైట్ అండి. మనకి అఫీషియల్ రిక్రూట్మెంట్స్ అన్నీ కూడా ఈ వెబ్సైట్లోనే పోస్ట్ చేయడం జరుగుతుంది. సో జస్ట్ మనకి ఈరోజే రిలీజ్ చేసినటువంటి రిక్రూట్మెంట్ ఇది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అమెజాన్ కంపెనీ నుండి రిలీజ్ అయినటువంటి ఈ అసోసియేట్ అనేటువంటి ఉద్యోగాలకి ఇమ్మీడియట్గా అప్లికేషన్స్ పెట్టుకోండి. 4.2 lakh per annum వరకు మీకు శాలరీస్ అయితే ఉంటాయి. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే మీకు ఉండాల్సినటువంటి బేసిక్ క్వాలిఫికేషన్స్ అండ్ ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్స్ గురించి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. బేసిక్ క్వాలిఫికేషన్స్లో ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ మీరు ఏ డిసిప్లిన్లో కంప్లీట్ చేసినా అప్లై చేసుకోవచ్చు. మీరు ఫ్రెషర్స్ అయినా 4 years వరకు ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ అయినా అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ఎలిజిబిలిటీ అయితే కల్పిస్తున్నారు. మీకు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, అది కూడా రిటెన్ అండ్ స్పోకెన్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే డిమాన్స్ట్రేటెడ్ ఎబిలిటీ టు వర్క్ ఇన్ ఏ టీమ్ ఇన్ ఏ వెరీ డైనమిక్ ఎన్విరాన్మెంట్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో టీంతో కలిసి పనిచేయగలిగేటువంటి విల్లింగ్నెస్ మీరు చూపించాలి, ఆ స్కిల్స్ అయితే మీకు ఉండాలి. సో మీకు ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే డిమాన్స్ట్రేటెడ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ అనలిటికల్ స్కిల్స్ ఉండాలి, ప్రూవెన్ ఎబిలిటీ టు వర్క్ ప్రొడక్టివ్లీ అండ్ ఎఫిషియెంట్లీ ఇన్ యాన్ ఇండిపెండెంట్ సెట్టింగ్, proven ability to clearly communicate with managers and associates at all levels, అలాగే గ్లోబల్ పర్స్పెక్టివ్ అండ్ సాలిడ్ అండర్స్టాండింగ్ ఆఫ్ బిజినెస్ ఆబ్జెక్టివ్స్ కలిగి ఉండాలి, ఎక్సలెంట్ అటెన్షన్ టు డీటెయిల్ కలిగి ఉండాలని చెప్పేసి ఇచ్చారు. ఈ జాబ్ రోల్కి సంబంధించి మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ బేసిస్ కింద జాబ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ మీకు రిటెన్ టెస్ట్, ఆ తర్వాత ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. ఈ 2 సెషన్స్ ద్వారా మిమ్మల్ని సెలెక్షన్ చేసుకొని జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది. మీరు వర్క్ చేయడానికి కంపెనీ వారు మీకు ల్యాప్టాప్ అయితే ప్రొవైడ్ చేస్తారు. వైఫై అలవెన్సెస్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. 1300 రూపీస్ వరకు మీకు వైఫై అలవెన్సెస్ అయితే ఉంటాయి. దీనితో పాటు ఓవర్ టైమ్ అలవెన్సెస్, అలాగే మీకు షిఫ్ట్ వైజ్గా మీరు పనిచేస్తున్నందుకు సంబంధించి నైట్ షిఫ్ట్లో పనిచేస్తున్నట్లయితే నైట్ షిఫ్ట్ అలవెన్సెస్ కూడా మీకు పే చేయడం జరుగుతుంది. అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ప్రొవైడ్ చేస్తారు. దీనితో పాటు మీకు సోడెక్సో మీల్ కార్డ్స్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ విధమైనటువంటి బెనిఫిట్స్ అయితే ఉంటాయి. అయితే మనకి రిలీజ్ అయినటువంటి ఇన్వెస్టిగేషన్ అసోసియేట్ అనేటువంటి జాబ్ రోల్కి సంబంధించి జాబ్ డిస్క్రిప్షన్ ఒకసారి చూద్దాము. సో ఇక్కడ మనకి జాబ్ డిస్క్రిప్షన్కి సంబంధించి క్లియర్గా మెన్షన్ చేశారు. ది ట్రాన్సాక్షన్ రిస్క్ ఇన్వెస్టిగేటర్ పొజిషన్ రిలైస్ ఆన్ ఎక్సలెంట్ జడ్జ్మెంట్ టు ప్లాన్ అండ్ అకాంప్లిష్ గోల్స్ అండ్ విల్ వర్క్ అండర్ వెరీ లిమిటెడ్ సూపర్విజన్ ఆఫ్ ది మేనేజర్. Excellent individual problem solving and analytical skills are used to authenticate customers and కాంప్లెక్స్ ట్రాన్సాక్షన్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో కస్టమర్స్ ఏదైనా ప్రోడక్ట్ని కొన్నప్పుడు, ఆ ప్రోడక్ట్ కొన్నప్పుడు వారు ఏదైతే ట్రాన్సాక్షన్ చేస్తారో ఆన్లైన్లో మనీ పేమెంట్ చేసినప్పుడు మనీ ట్రాన్సాక్షన్ అవ్వకపోవడం వల్ల కావచ్చు, లేకపోతే మనీ కట్ అయినా కూడా వారికి ప్రోడక్ట్ అనేది ఆర్డర్ కాకపోవడం, ప్రోడక్ట్ అనేది వాళ్ళకి రాకపోవడం, ప్రోడక్ట్ వచ్చిన తర్వాత ఆ ప్రోడక్ట్ వారికి నచ్చక వాళ్ళు రిటర్న్ పెట్టినప్పుడు ఆ మనీ అనేది వాళ్ళకి మళ్ళీ రిటర్న్ రాకపోవడం లాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు, ఓకే, ఇలాంటి ట్రాన్సాక్షన్ లాంటి రిలేటెడ్ ఇష్యూస్ వచ్చినప్పుడు కస్టమర్స్కి సంబంధించి వాటిపైన మీరు ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఎక్కడ మనీ అనేది స్టక్ అయింది, సో ఎవరి వైపు ఇష్యూ ఉందనేది తెలుసుకొని కస్టమర్ సాటిస్ఫై అయ్యే విధంగా ఇన్వెస్టిగేషన్ చేసి మీకు మీరే ఒక ఓన్ ప్రాబ్లమ్ సాల్వర్ అయ్యి వాళ్ళకు ఉన్నటువంటి ఇష్యూస్ని సాల్వ్ చేసి మీరు కస్టమర్ సాటిస్ఫై అయ్యే విధంగా చేయాల్సి ఉంటుంది. సో ఈ విధమైనటువంటి వర్క్ అయితే మీకు ఉంటుంది. సో ఇక్కడ చూసుకుంటే ది ట్రాన్సాక్షన్ రిస్క్ ఇన్వెస్టిగేటర్ విల్ బి రిక్వైర్డ్ టు ఎంగేజ్ ఇన్ ఫ్రీక్వెంట్ రిటన్ అండ్ వర్బల్ కమ్యూనికేషన్ విత్ డిపార్ట్మెంట్ మేనేజ్మెంట్, రిస్క్ అనలిస్ట్స్, రిస్క్ ఇంజనీర్స్, అదర్ కంపెనీ అసోసియేట్స్ అండ్ థర్డ్ పార్టీస్ టు అకాంప్లిష్ గోల్స్. దే మే ఆల్సో బి రిక్వైర్డ్ టు కాంటాక్ట్ కస్టమర్స్ బై ఫోన్ అని చెప్పేసి ఇచ్చారు. సో మీరు ఈ విధమైనటువంటి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి టైంలో ఆ ట్రాన్సాక్షన్కి సంబంధించి కస్టమర్స్తో మీరు సమ్టైమ్స్ ఫోన్లో కూడా మాట్లాడాల్సి ఉంటుంది. అలాగే మీరు ఆ కంపెనీలో ఉన్నటువంటి ఆ రిస్క్ ఇన్వెస్టిగేషన్కి సంబంధించిన డిపార్ట్మెంట్ మేనేజ్మెంట్తో, రిస్క్ అనలిస్ట్స్, రిస్క్ ఇంజనీర్స్ అండ్ అదర్ కంపెనీ అసోసియేట్స్తో కూడా మీరు
కొలాబరేట్ అయ్యి వర్క్ చేస్తూ ఉన్నటువంటి ఇష్యూని సాల్వ్ చేయాల్సి ఉంటుంది అనమాట. కొన్ని టిపికల్ కేసెస్ అయితే వస్తూ ఉంటాయి. అలాంటి టిపికల్ కేసెస్ని మీరు సాల్వ్ చేయలేనప్పుడు ఇలాగా మీరు డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి అదర్ అసోసియేట్స్తో అండ్ రిస్క్ అనలిస్ట్ అండ్ రిస్క్ ఇంజనీర్స్తో కలిసి వర్క్ చేస్తూ ఉన్నటువంటి ఇష్యూని సాల్వ్ చేయాలన్నమాట. లేదంటే అమెజాన్ కంపెనీకి బ్యాడ్ నేమ్ వస్తుంది కాబట్టి సో కస్టమర్స్ నుంచి ఎటువంటి బ్యాడ్ నేమ్ అనేది రాకుండా కస్టమర్ సాటిస్ఫై అయ్యే విధంగా వారికి ఉన్నటువంటి ఇష్యూస్ని సాల్వ్ చేయాల్సి ఉంటుంది. సో దీనికి మీకు ఖచ్చితంగా మంచి ఎక్సలెంట్ రిటర్న్ అండ్ స్పోకెన్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. సో దీనికి సంబంధించి ఎక్సలెంట్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ కూడా ఉండాలని చెప్పేసి ఇచ్చారు. ఏవైతే మనకి కాంప్లెక్స్ ట్రాన్సాక్షనల్ ఇష్యూస్ వస్తాయో వాటిని కరెక్ట్గా క్లియర్గా మీరు అర్థం చేసుకొని ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ కస్టమర్స్ సాటిస్ఫై అయ్యే విధంగా వారితో మీరు కమ్యూనికేట్ అవుతూ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఖచ్చితంగా ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలండి. అల్టిమేట్గా మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేయకపోతే అది మీ జాబ్ కూడా ఎఫెక్ట్ అయ్యే విధంగా ఉంటుందన్నమాట. ఆల్రెడీ నాకు తెలిసినటువంటి ఒక ఫ్రెండ్ సేమ్ ఇదే జాబ్ అయితే చేస్తున్నారు. సో అతను చెప్పినటువంటి దాన్ని బట్టి నేను ఈ డీటెయిల్స్ అన్నీ కూడా చెప్తున్నాను. బట్ ఈ జాబ్కి సంబంధించినటువంటి శాలరీ అయితే మంచి శాలరీ ప్యాకేజ్ అయితే ఉంటుంది. 4.2 lakh per annum వరకు శాలరీస్ అయితే ఉంటాయి. సో ఇప్పుడు మీకు ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే ఖచ్చితంగా మీరు ఇక్కడ అప్లై నౌ అనేటువంటి ఒక ఆప్షన్పై క్లిక్ చేసి అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు అమెజాన్ జాబ్స్కి సంబంధించి లాగిన్ విత్ అమెజాన్, లాగిన్ విత్ గూగుల్ అని చెప్పేసి ఉంటుంది. సో మీరు మీ యొక్క జీమెయిల్ అకౌంట్తో కూడా లాగిన్ విత్ గూగుల్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా లాగిన్ అయిపోయి మీ యొక్క జీమెయిల్ అకౌంట్తో మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. సో మీ యొక్క జీమెయిల్ అకౌంట్తో మీరు లాగిన్ అయిన తర్వాత అప్లై ఇన్ ఇంగ్లీష్ అని చెప్పేసి ఉంటుంది. సో దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఎనేబుల్ SMS అప్డేట్స్ అని చెప్పేసి వస్తుంది, లేదా స్కిప్ అండ్ కంటిన్యూ అని చెప్పేసి వస్తుంది. స్కిప్ అండ్ కంటిన్యూపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత గతంలో మీరు అమెజాన్ జాబ్స్ వెబ్సైట్లో ఆల్రెడీ ప్రీవియస్గా ఏదైనా జాబ్స్కి అప్లై చేసుకుని ఉంటే ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయన్నమాట. సో మీరు ఈ జాబ్ రోల్కి తగ్గట్టుగా ఏమైనా ఎడిట్ చేసుకోవాలి అనుకుంటే మీకు ఇక్కడ రైట్ సైడ్లో ప్రతి సెక్షన్కి ఒక ఎడిట్ సింబల్ అయితే ఉంటుంది. ఎడిట్ పెన్సిల్ సింబల్ ఉంటుంది చూడండి. సో దానిపైన క్లిక్ చేసి మీరు ఎడిట్ చేసుకోవచ్చు. లేదు మీరు ఫ్రెష్గా అప్లై చేస్తున్నట్లయితే మీకు కంప్లీట్గా ఒక అప్లికేషన్ ఫామ్ అయితే కనిపిస్తుంది. అప్లికేషన్ మీరు ఈ విధంగా ఫిలప్ చేసుకోవాలి. సో ఆర్ యూ విల్లింగ్ టు రీలొకేట్ అని చెప్పేసి అంటున్నారు. ఎస్ అని చెప్పేసి ఇవ్వండి. ప్రిఫర్డ్ వర్క్ లొకేషన్ అని చెప్పేసి అంటున్నారు. సో మనకి హైదరాబాద్ నుంచి రిలీజ్ అయింది కాబట్టి హైదరాబాద్ అని చెప్పేసి ఇవ్వండి. బట్ ఇట్స్ ఏ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ రోల్ అండి. హౌ డిడ్ యూ హీర్ అబౌట్ దిస్ జాబ్ రోల్ అని చెప్పేసి అన్నారు. అమెజాన్ కెరియర్ సైట్ అనేటువంటి ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సో అమెజాన్ జాబ్స్ అనేటువంటి సైట్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకొని కంటిన్యూపై క్లిక్ చేస్తే మీరు నెక్స్ట్ స్టెప్లోనికి వెళ్తారనమాట. సో నెక్స్ట్ స్టెప్ వర్క్ హిస్టరీ అండ్ స్కిల్స్కి సంబంధించి ఉంటుంది. సో ఇలాగ మీరు ప్రతిదీ కూడా మీరు ఈ విధంగా ఎడిట్ చేసుకోవడమే. సో ఎడిట్ చేసుకున్నట్లయితే ఓకే, మీరు రెజ్యూమే కూడా మంచిది, మీరు ఒక అప్డేటెడ్ రెజ్యూమేని మీరు అప్లోడ్ చేసుకోండి. ఇక్కడ ఒక అప్డేటెడ్ రెజ్యూమేని ఖచ్చితంగా మీరు అప్లోడ్ చేసుకోవాలి. రీప్లేస్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేసి అప్లోడ్ చేసుకున్నట్లయితే అది ఫ్రెష్ రెజ్యూమే కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి స్కిల్స్ అండ్ క్వాలిఫికేషన్స్కి తగ్గట్లుగా మీ యొక్క రెజ్యూమే షార్ట్ లిస్ట్ కావడం జరుగుతుంది. సో ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడే అప్లై చేయండి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.